వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు బస్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఆ ఉచిత బస్సు ఏదైతే ప్రవేశపెట్టడం వల్ల ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ రోజు ఆటో కార్మికులు అందరూ కూడా రోడ్ ఎక్కే పరిస్థితి అయితే ఉంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి నాని గారు ఉన్నారు. ఆయన మాటలో దర్శకులు చెప్పండి సార్, అసలు ఆటో కార్మికులు ఈ రోడ్ ఎక్కే పరిస్థితి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా పథకాలు చేపట్టింది? ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చుకున్నారు. ఫ్రీ శక్తి అన్న పథకాన్ని అంటే ఫ్రీ బస్ నెరవేర్చుకోండి, దాన్ని నేను కాదనట్లే. కాకపోతే ఒక పథకాన్ని కానీ ఒక హామీని కానీ ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని ఇవ్వాలి. ఎందుకనంటే ఒక హామీని మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు హామీని మీరు అమలు చేసేటప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అన్నది కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా జీవో నంబర్ 31/21 మీరు రద్దు చేస్తామన్నారు, అది చేయాల. ఇంతకు ముందు ఇదే అబ్బా కొడుకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరు ఆటో కార్మికులతోటి మీటింగ్ పెట్టుకొని ఇవే కాకి చొక్కాలు వేసుకొని ఫోటోలు దిగిన సంగతి మర్చిపోయారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ లోకేష్ గారు ఆటో సమస్యలు తీరుస్తామని చెప్పేసి అన్నారు. ఆ రోజు అన్న మాట ఈ రోజుకి మీ నోరు ఎందుకు మెదపట్లేదు? ఈవేళ రానంత వరకు ఆటో కార్మికుడు అనేవాడు నెలకి ఎంతో కొంత పట్టుకొని వెళ్ళేవాడు. కానీ ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. మీరు తక్షణమే దీని మీద సకాలంలో మీరు నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలా. వీళ్ళకి ఏదో ఒక దారి చూపించకపోతే రేపు మరింత ఈ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తాం. మేము రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని పట్టుకొని వెళ్తాం. ఇక్కడ సాగే పరిస్థితి అంటే తెలంగాణలో కూడా ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ జిల్లాకి ఆ జిల్లా మాత్రమే పెట్టారు. కానీ ఇక్కడ స్టేట్ మొత్తం ఫ్రీ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఫ్రీ ఇచ్చారు ఇక్కడ. సో దాని ద్వారా ఆటో కార్మికుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ జిల్లాలో 28,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఆటో నడుచుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇది వస్తుంది. సో ఇటువంటి ఒక్క మన జిల్లాలోనే 28,000 మంది ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను చెప్తాను. అయితే ఆటో కార్మికులకు ఇదే టీడీపీ ప్రభుత్వం గతంలో వీళ్ళకి ట్యాక్స్ ఏమైతే ఉన్నాయో ట్యాక్స్ రద్దు చేసి ఆటో ఉంటుంది న్యాయం చేయాలి. అయితే మరలా ఇప్పుడు కూడా ఈ ఆటో సంఘాలన్నీ కూడా ఇదే టీడీపీ పైన వ్యతిరేకం చూపించడం ఇప్పుడు ఇక్కడ టీడీపీ వైసీపీ అన్నది కాదు. ఆటో కార్మికులందరూ కూడా వాళ్ళ కడుపు మంట, వాళ్ళ కడుపు బాధ, ఇంట్లో పిల్లలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే వీళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, పాలకొండ కానీ శ్రీకాకుళం కానీ మరొక చోట కానీ ఇవన్నీ జరుగుతాయి. మొన్న దయనీయ పరిస్థితులు భిక్షాటన బస్సులో చేసినటువంటి సంగతి మర్చిపోయామా? అది జరిగింది కదా. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ఆటో సోదరులు అందరూ కూడా త్వరలో ఈ మరింత ఉద్యమం తీవ్రతరం జరుగుతుంది. మీరు గత హయాంలో నేను ఛాలెంజ్ చెప్తా, గత హయాంలో శ్రీకాకుళం జిల్లాలో ఏ ఒక్క ఆటో సోదరుడు ఫైన్ కట్టినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ ఆర్టీఓ ఆపడం కానీ ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపడం కానీ జరగలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వచ్చి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇది మరొక తీవ్రతంగా మేము దీని ఉద్యమాన్ని కూడా మేము తీసుకొని పోతాం. ఏదైతే స్త్రీ శక్తి పథకం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.